సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు. వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు 1 గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించా క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం ముయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. బహుశా గురువారాల్లో పారిపోయిన ప్రభావతి గారి పిటిషన్ రావచ్చు. 2 అరెస్టులు అయినాయి కదా, ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు. మరి గతంలో కూడా విజయపాల్ గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకడం జరిగింది. ఏమో నాకైతే సుప్రీంకోర్టులో లోవర్ కోర్టు, హైకోర్టు 2 కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టులో బెయిల్ రాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా లాయర్లు మేము కూడా ఇంప్లీడ్ వేస్తున్నాం అన్ని వివరాలతో. ద వెరీ ఫ్యాక్ట్ ఆవిడ పారిపోవాల్సిన అవసరం ఉందండి. ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా పారిపోవాల్సిన అవసరం ఏముంది? పారిపోతున్నారంటే ఆవిడ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది అన్నది నిజం. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్టులతో ప్రూవ్ అయిపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టు 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వమంది 16వ తారీఖు. ఈవిడ రిపోర్ట్ సాయంత్రం 6ంటికి ఇచ్చింది. 6ంటికి ఇస్తే కోర్టు వాళ్ళు నన్ను తీసుకురమ్మన్నారు. ఆ పనికి మనోడు ఉండేవాడు సుధాకర్ రెడ్డి అని, అతనేమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం, తీసుకురాలేమన్నారు. సో అలాగా ఆ రోజు రాత్రికి ఈవిడ రిపోర్ట్ లేటుగా పంపటం, మన కోర్టు న్యాయస్థానం ముందు రమ్మన్నా కూడా మరి రానివ్వకుండా ఆపటం, ఇదంతా అందరూ కలిసి ఒక కుట్ర. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మీడియాకి తెలియవలసింది ఏంటంటే, మీకు అప్పుడు మీ కలెక్టర్ గారు ఒకడు ఉండేవాడు వివేక్ యాదవ్ అని. వివేక్ యాదవ్ మరి ఒక రిక్వెస్ట్ పంపించాడు ప్రభావతికి. ఒక విఐపి అన్నాడో లేదో, కాగితం నా దగ్గర ఉంది, నేను సబ్మిట్ చేశాను. ఒక ఇంపార్టెంట్
వ్యక్తిని పోలీసులు తీసుకొస్తున్నారు. మీరు హార్ట్కి సంబంధించిన డాక్టర్లని అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి మరి నా అరెస్టుకు ముందే ఆ లెటర్ ఇచ్చినట్టుగా నాది కూడా కొంత పరిశోధన ఉంటుంది కదా, ఉట్టిన పోలీసులు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాం. సో అంచేత నా పరిశోధనలో కూడా ఆ గుంటూరు అప్పుడు కలెక్టరు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు ఆయన వివేక్ యాదవ్, ఆయన 12 గంటలకే మొత్తం అంతా రెడీ చేసి ఉంచమని చెప్పి డాక్టర్లందరినీ రెడీగా ఉంచమని చెప్పి చెప్పినట్టుగా రెడీగా ఉంది. అక్కడ కాగితం మీద రాసి ఉంది. ఆ 1, 2 ఇంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. కానీ కరెక్ట్ ప్రశ్న అది. మీరు కూడా ఈ మీడియాలో అడగండి గట్టిగా, ఎందుకు పిలవలేదు? ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా, ఇంకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి.